రేషన్ షాపుల్లో ఇస్తున్నది మోదీ బియ్యమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అందులో కేంద్రం వాటానే ఎక్కువని, అందుకే షాపుల్లో మోదీ ఫోటోను పెట్టాలని డిమాండ్ చేశారు. మండలాలు, గ్రామాల వారీగా లబ్ధిదారుల ఇంటి దగ్గర భోజనాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరోవైపు కంచ భూములను ఉద్దేశించి కాంగ్రెస్, బీఆర్ఎస్ వంతుల వారీగా భూములను అమ్ముకుంటే రాబోయే పాలకులకు గజం కూడా మిగలదని అన్నారు. సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వము వడ్ల కొనుగోలు విషయంలో 20,000 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నది తెలంగాణ రాష్ట్రంలో. 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి, 2 సీజన్లు కలిపి. ఒక్క సీజన్ 10,000 రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు. ఇలా 2021, 2022లో 21,629 కోట్ల 48 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. 2022, 2023లో 19,335 కోట్ల 66 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 2023, 2024లో 20,998 కోట్ల 88 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టింది. 2024, 2025లో ఒక్క వానాకాలం సీజన్కే 12,516 కోట్ల 50 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వము ఖర్చు చేసింది. 36,15,000 మెట్రిక్ టన్నుల బియ్యానికి సేకరించడం. ఇంకా సంవత్సరం యాసంగి బాకీ ఉంది. క్వింటాల్కు ఎంఎస్పి 2,203 రూపాయలను క్వింటాల్ ఎంఎస్పి రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దీంతోపాటు మార్కెట్ ఫీజు, ఈ శుద్ధి తాడు, గన్ని బ్యాగులు, ట్రాన్స్పోర్ట్ ఫీజు, డ్రైయేజు, మెయింటెనెన్సు, మిల్లింగు, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు, డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఛార్జీలు కానీ, హ్యాండ్లింగ్ ఛార్జీలతో పాటు వీళ్ళు అప్పు తీసుకొస్తే దానికి మిత్తి కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నది. దీని ప్రకారము ఒక్క కిలోకు 37 రూపాయలు గల కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. 37 రూపాయలు ఖర్చు పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం ఒక కిలోకు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసేది కేవలం 10 రూపాయలే. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు, ఒక్కొక్క రేషన్ కార్డుకు మోడీ గారి బియ్యంకి ఇచ్చేదానికి 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. మరి ఇస్తుంది ఎవరు? అలా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఎక్కడ కూడా కనీసము అరే మాకు కొంచెం ఉంటుంది కదా, మాకు కూడా బాధ ఉంటుంది కదా, అరే మోడీ గారికి గిన్ని పైసలు ఇస్తుంటే కనీసం ఒక్క కానన్న పేరు చెప్పకుంటే మాకు కూడా బాధ ఉంటుంది. పేరు కోసం ప్రయత్నం చేస్తలే మేము, పేరు కోసం తాపత్రయ పడతలే మేము. కానీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి బియ్యము, చెప్పుకునే మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఇలా వరంగల్లో, నర్సంపేటలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మోడీ గారు ఫ్లెక్స్ కడితే పోలీసులతో చింపేయిస్తున్నారు. అంటే ఇంత అరాచకము. ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకొని మాకు ఏమి ఇబ్బంది లేదు, కానీ దయచేసి మోడీ గారు ఫోటో పెట్టంటుండండి. మీ విజ్ఞత గురించి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. ప్రతి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వము వడ్ల కొనుగోలు విషయంలో 20,000 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నది తెలంగాణ రాష్ట్రంలో. 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి, 2 సీజన్లు కలిపి. ఒక్క సీజన్ 10,000 రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు. ఇలా 2021, 2022లో 21,629